బట్టి మేమొచ్చి ఫ్రీగున్నారు. 100 రోజుల్లో మేమన్నీ చేస్తామన్నాము. ఇంకా అమ్మా! 100 రోజులు కాలేదు 100 కదా! రోజులు అప్పుడే ఎక్కడిదమ్మా? ఎందుకు అమ్మ మీరింతగనం అది తప్పు. విమర్శిస్తున్నారు విమర్శ అనేసి. మేం గాదు. హ్మ్. మేము సహనంతో ఉన్నాడు. సార్ గూడా వాళ్ళు 100 రోజులు అంటే గూడా సప్పుడు అసలు ఆయన ఏం చెప్పిండమ్మా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్‌లలో? బిఫోర్ డే సభలో గూడా ఏం చెప్పిండు? హ్మ్. మీరు బ్యాంకులలో ఎవరు పైసలు కట్టకండ్రి. నేను 9వ తారీఖు నుంచి వస్తున్నా. 9వ తారీఖు రోజు నేను అధికారంలోకి వస్తున్నా. మీకు ₹2,00,000 ఇత్తా అని చెప్పినోడు 100 రోజులకి ఇత్తా అని చెప్పిండా రేవంత్ రెడ్డి? మీరే చెప్పండి. 100 రోజులకు మీకు నాకు ప్రభుత్వం వస్తుంది. వచ్చినాక 100 రోజులకు మీకు 2,00,000 రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆయనే చెప్పిండు కదా! 9వ తారీఖు నాడు మీకు పక్కా 2,00,000 నేనొస్తా తీసుకోపోర్రి అన్నాడు. హ్మ్. అమ్మ 4,000 పింఛన్ ఇత్తా అని చెప్పినాడు. 9వ తారీఖు రోజునే మీరు ఆ రైతుకు పెట్టుబడి ఇప్పుడు తీసుకోకండి. నేను వస్తా. రైతు బంధు నేనొస్తా. మీకు ₹15,000 ఇత్తా 9 తారీఖు నాడు అన్నాడు. హ్మ్. మరి 9 తారీఖు అని ఎందుకు చెప్పినావు? 100 రోజులని చెప్పాలి కదా! అప్పుడేను. 100 రోజులని నువ్వు చెప్పాలి కదా! హ్మ్. హ్మ్. నేనొస్తా 9 తారీఖు నాడు ఇస్తా అని చెప్పింది నువ్వు. కాబట్టి ఇస్తా అన్నావు కాబట్టి ఈ సార్ అంటున్నారు. నేను నమ్ముకున్నారు. ప్రజలు అడుగుతుర్రమ్మా. మేం కానీ గాదు. వాళ్ళు చెప్పేదేంటంటే, ఖజానా మొత్తం బీఆర్ఎస్ ఖాళీ చేసింది. అమ్మా! అప్పుల కుప్ప పెట్టేసింది అమ్మా! మొత్తం. దాని వల్లనే మేము ఇవ్వలేకపోతున్నాము. కొద్దిగా ఆలస్యం అవుతుంది. కానీ ఇచ్చుడు ఖాయం అని అమ్మా! అంటున్నారు. ఇచ్చుడు ఖాయమని మేము గూడా చెప్తాం. ఎవరైనా చెప్తారు. మీరు గూడా చెప్తారు. ఎవరేం చెప్తారు ఇచ్చుడు ఖాయం. అప్పులోడు ఇంటికత్తే ఏమంటావమ్మా? ఇగ రేపు ఇత్తతి అంటావా? ఎగ్గొడతా అంటావా? హ్మ్. ఏ ప్రభుత్వం అయినా ఎక్కడ కావాలంటే మరి దేన్ని ఆధారం చేసుకొని నీకు పైసలు ఉంటాయంటే? ఏ ప్రభుత్వం దగ్గర ప్రపంచంలో ఎక్కడా డబ్బులు ఉండయమ్మా? ఏ ప్రభుత్వం నడపాలన్నా, ఎవరు నడపాలన్నా గూడా మనకి ఇటు నుంచి మనకి ఇటొస్తాయి. ఇటు నుంచి ఇటు ఖర్చు పెట్టుకుంటాం. అవును. ఇలా నరేంద్ర మోడీ గారు భారతదేశం అప్పు చేయలేదా? హ్మ్. కోట్ల అప్పు చేసింది. ఆ లక్షల కోట్లు. అమ్మ ఈడ లక్షలున్నాయి. అక్కడ కోట్లు. హ్మ్. ఏ ప్రభుత్వాలైనా, ఏ దేశమైనా 100కి 100% అమెరికా గూడా అప్పు చేస్తదమ్మా. అవును. అప్పులనేటివి తీసుకొస్తారు, కట్టుకుంటారు. మన ఇల్లు కట్టుకుంటే మనం చేసుకోలేమా? హ్మ్. మరి ఈయన గూడా అప్పు తీసుకున్నాడు కదా మొన్న. 13,000 కోట్ల అప్పు అడిగిండు కదా! హ్మ్. ఇప్పుడు ఆల్రెడీ 9,000 కోట్లు రిలీజ్ అయినాయి కదా! మరి ఈయనెందుకు అప్పు చేస్తుండమ్మా? ఎవరైనా మరి ఈయనెందుకు అప్పు చేసి నడుపుతుండు అంటున్నా. హ్మ్. ఉన్నాయి ఇక్కడ చెప్పాలి కదా! మరి ఏమున్నాయని చూసుకొని నువ్వు ఈయన అమలు కానిటువంటి గ్యారంటీలని చెప్పినావు. అసలు ఏ ఒక్కటైనా సాధ్యమయ్యేది ఉన్నదా అమ్మా? ప్రజలను మభ్యపెట్టుడు కాకపోతే ప్రజా పరిపాలన దరఖాస్తులు పెట్టి ఎందుకయ్యా దరఖాస్తులు నీ దగ్గర డేటా లేదా? ఆల్రెడీ మనము 40 లక్షల మందికి మనం పెన్షన్లు ఇస్తున్నాం కదా! హ్మ్. ఆల్రెడీ రైతు బంధు ఇస్తున్నాం కదా! మళ్ళా కొత్త డ్రామా ఏంది? ఇవి తీసుకొని పోవాలి, ఇది చేయాలి. కేవలము ఒకసారి అధికారంలోకి రావాలన్నా అని పెట్టుకున్నటువంటి గ్యారంటీలే తప్ప, హ్మ్. ఒక్కసారి వస్తే చాలు అని పెట్టుకున్న గ్యారంటీలే తప్ప, ప్రజలకు ఉపయోగపడే గ్యారంటీ ఏ ఒక్కటి కూడా అందులో లేదమ్మా. హ్మ్. అంటే వీళ్ళు చేస్తే ఉపయోగపడతాయి. కానీ వీళ్ళు చెయ్యలేరు. హ్మ్. చాలా ఇచ్చిర్రు. మండలానికి ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు. ఇక చెప్తే మామూలుగా ఉండే అవి ఆ గ్యారంటీలు, కథలు, కార్ఖానాలు. మరి ఏం చూసుకోకుండా నువ్వు వచ్చి ఈళ్ళకి రాగానే ఖజానంతా రెడీ లంకెల బిందెలు. ఈ సినిమానా అమ్మ ఇదేమన్నా? పాతబడ్డటువంటి బాయిలలకే లంకెల బిందెలొస్తాయా? అంటే హ్మ్. మాట చెప్తా ఉన్నా. అంటే ఇట్లాంటి అనేక మాటలు మాట్లాడి, ప్రజలను మభ్యపెట్టి, ఏడిసి, కన్నీళ్లు పెట్టి, భార్యలు, పిల్లలు ఒక్కసారి ఇయ్యండి 3 సార్లు ఓడిపోయినాము అని చెప్పేసి ఆ యమధర్మరాజు ఎంబడి సతీ సావిత్రి వల్లేదా? హ్మ్. యమధర్మరాజా నా ప్రతిపక్ష ప్రాణాలు ఏమన్నట్టుగా మా ఆయనను బతికించిండని భార్యలొచ్చుడు, మా నాన్నను బతికించుడు ఈ రకరకాల పద్ధతులను ఒకసారి వాళ్ళకి అవకాశం వచ్చింది వాళ్ళు ఇచ్చిర్రు. నేను ఒకసారి ఇచ్చిర్రు. హ్మ్. కానీ ఇప్పటికి కూడా నేను ఏం చెప్తున్నా అంటే 100కు 100% తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ప్రజలకిచ్చిన వాగ్దాన్ని తూచా తప్పకుండా అమలు చేసిండు సక్సెస్‌ఫుల్‌గా. రైతు బంధు కావాల్సినటువంటి 7,000 కోట్ల రూపాయలను కూడా ఖజానాలో పెట్టి ఎలక్షన్‌కి పోయిండు. హ్మ్. కేసీఆర్ ఏమో ఆగం చేసి పోలేదు. దాన్ని కూడా ఆగం చేసుకున్నారు. హ్మ్. దాన్ని కూడా ఆగం చేసేసిర్రు. ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ ఇది చేసిండు, కేసీఆర్ అది చేసిండు, కేసీఆర్ అట్లా చేసిండు, కేసీఆర్ ఏం లేకుండా చేసినాడు. ఏం లేకుండా చేస్తే నువ్వు చేత్తానే కదా నువ్వొచ్చింది. హ్మ్. రైట్ సార్. ఇప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ పక్కన పెడితే ఇప్పుడు మీ గురించి అడుగుతాను. 2 సార్లు మీరు అధికారంలోకొచ్చారు. మీరు ప్రజల్లో ఉంటారు అంటున్నారు. ఎప్పుడు కూడా ప్రజలకి కావాల్సినవన్నీ చేస్తూ ఉంటాను అనేసి అన్నారు. అలాంటి మీ మీద ఎందుకు వ్యతిరేకత వచ్చింది? మూడోసారి మానకొండూరులో హ్యాట్రిక్ ఎందుకు కొట్టలేకపోయారు అంటే ఇప్పుడు నా బాలకృష్ణ గారు? ఇప్పుడు వ్యతిరేకత అనేది ఒక రసమై మీదనో, ఇంకోల మీదనో కాదు కదమ్మా. హ్మ్. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సెక్షన్ కానీ మనం ఇక్కడ చూసుకుంటే ఓన్లీ గ్రామ స్థాయిలో మాత్రమే అవును. బీఆర్ఎస్ గ్రామాలల్ల అన్నది ఓటమి చవి చూస్తుంది. నేనేం మనకు చెప్తానంటే నగరంలో చూసుకుంటే అన్ని చోట్ల ఆల్మోస్ట్ ఇప్పుడు విజయం సాధించింది. నగరంలో రకరకాలైనటువంటి సంస్కృతి, కల్చర్ ఉంటదమ్మా ఇక్కడ. చదువుకున్న పిల్లలున్నారు. హ్మ్. అసలు హైదరాబాద్ చాలా అద్భుతంగా ప్రగతిలో ఉన్నది. కేటీఆర్ గారు దీని మీద మంచి ఫోకస్ పెట్టుకున్నాడు. ఇలా హైదరాబాద్ చూస్తున్నాం కదమ్మా పరిస్థితి. ఇప్పుడు మనం కూర్చుండే ఏరియానే చూస్తా ఉన్నాం హ్మ్. వాస్తవంగా. చాలా అద్భుతమైన సాధించుకున్నాడు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి భవిష్యత్తు గురించి ఆలోచించినాడు. పల్లెలలో ఏమైంది అంత అద్భుతంగా చేసినా కూడా కన్నీళ్ళకి కరిగిపోయారు. హ్మ్. కాంగ్రెస్ యొక్క పెట్టే మొసలి కన్నీళ్లకు.
3 సార్లు గెలిచినాము, 4 సార్లు ఓడిపోయినరు. అమ్మా ఒకసారి అవకాశం ఇవ్వండి, అమ్మా ఒకసారి కొత్త బిచ్చగాళ్ళ లేకనే కదనమ్మా సంక్రాంతి బిచ్చగాళ్ళు వచ్చినట్టేనా ఇంటి ముంగడికి, అమ్మా ఒకసారి చూడండి తల్లి, అమ్మా అని వీళ్ళు ఇట్లా చేయడంతో పాటుగా కొన్ని సెక్షన్లు అక్కడ ఇప్పుడు నేను ఇట్లా సామాజికమైనటువంటి నేను అనలేను కానీ దీనిలో ద్వారా చెప్పలే కానీ ఒక సెక్షను కేవలం అధికారమే కేంద్రీకృతంగా పనిచేసినటువంటి కొన్ని సెక్షన్లు ఉన్నాయి. కేసీఆర్ గారి మీద అనేకమైనటువంటి అబద్ధాలు, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ అంతటా జరిగింది. నా ఒక్క దగ్గరనే కాదు కదమ్మా, ఇన్ని చోట్ల కానీ మేము ఓడిపోయిన విన్నది మనం. ఏంటంటే పర్టికులర్గా మీ విషయంలో సొంత పార్టీలో సొంత మనుషులే, సొంత నేతలే మీకు వెన్నుపోటు పడిచారు. అట్లేనేం లేదమ్మా, మీకు అక్కడ తగినంత సపోర్ట్ ఇవ్వలేదు. అట్లా ఏమీ లేదు. నేను ఎప్పుడు కూడా అమ్మా నేను కళాకారుని, మీరు చాలాసార్లు టీవీలో కూడా చూసిర్రు, మీ టీవీలో కూడా వేసారు. నేను మాట్లాడుతుంటే ప్రజలు కన్నీళ్ళు పెట్టినటువంటి సందర్భం అవును, కూడా అవును. మీరు మన టీవీలలో యూట్యూబ్లలో కూడా మీరు చూసారు. ఉమ్, ఉమ్, ప్రజలు చాలా గొప్పవాళ్ళమ్మా. ఎప్పుడు కానీ నాయకుడు కదిలించగలుగుతాడు, ప్రజలు ఆలోచించి ఓటేయగలుగుతారు. ఉమ్, 100% నాకు చాలా సపోర్ట్ చేసిరమ్మా మానుకుంటారు. ఇప్పుడు కూడా నాకేం మొన్న ఒక 15,000 ఓట్లు వస్తే నేను గెలిచేటోని. మా దగ్గర ఏంటంటే బీజేపీ అన్ని గెలిచినాయి, అన్నీ కూడా త్రిముఖ పోటీలనే గెలిచినాయి. ఎక్కడైతే బీజేపీ ఒక 25,000 30,000 ఓట్లను చీల్చిరో అక్కడ డిఫరెంట్ చాలామంది గెలిచిరు. మా దగ్గర అసలు బీజేపీ జీరో. దాంతో పాటుగా ఆయన నాకన్నా ముందు 4 సార్లు ఓడిపోయాడు, 4 సార్లు ఓడిపోయాడు నాకన్నా, ఇది 4వసారి ఆయనే. దాంతో కొంత ఒకసారి అవకాశం ఇవ్వండి, ఒకసారి అవకాశం చూడన్నప్పుడు మా దానిలో నాకు వెన్నుపోటు పొడిచిరు అనుకోను ఇట్లా అట్లా అని ఏమీ లేదమ్మా. చాలామంది ఉన్నారు, పోతారు ఎలక్షన్ అన్నప్పుడు వచ్చేటోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతూ ఉంటారు. మా దానిలో ఒక ఎంపీ పోయిండు, ఆ ఎంపీ పోయిన విలేజ్లో కూడా ఆయన ఎంపీటీసీ పరిధిలో మేము మెజార్టీ వచ్చినాయి ఓట్లు మాకే. ఏ ఎంపీ గారు అయితే పార్టీ మారి వెళ్ళిపోయిండో అక్కడ మాకే ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అంటే అవన్నీ సమస్య అట్లా అని ఏం లేదు. అంతటా ఒకసారి చూద్దాం, ఒక మార్పు చూద్దామని. తర్వాత ముఖ్యంగా ఒక సామాజిక వర్గం ఒకసారి మొత్తం వీళ్ళే ఉన్నారు, మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి చూద్దామని చెప్పేసి తర్వాత ప్రజలను సామాన్యంగా కొన్ని 2-3 ఉండే మా దగ్గర కూడా, ఈ కింది దళిత వర్గం కావచ్చు, మిగతా వర్గాలు కావచ్చు, వాళ్ళకి కానీ మాకు తగినంత ఆర్థికమైనటువంటి వెసులుబాటు, మాకు దళిత బంధు ఉంది అందరికి ఇవ్వలేకపోయినాము, తర్వాత బీసీ బంధు ఉంది అందరికి ఇవ్వలేకపోయినాము. దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని మీకు వచ్చిందా ఏమొచ్చింది అని పదే ఇప్పుడు ఒకసారి 2 సార్లు ఉంటుందమ్మా, 4 తిరగదు, 10 సార్లు అదే పద్యాన్ని, అరే పద్యమాప చెప్పురా మీరు మాట్లాడరని పంతులు చెప్పిన అనుకో, వాడు అదే పనిగా మాట్లాడిన అనుకో వాడే నోటికి వచ్చేస్తుంది. అట్లాంటి పరిస్థితిలో చాలామంది మాలాంటి వాళ్ళు కూడా ఓడిపోవడం జరిగినది. అందులో నేను కూడా ఉన్నాను, అంతే తప్ప ప్రజలు మళ్ళీ తిరస్కరించినాను, ప్రజలు వచ్చింది కదా మిమ్మల్ని ప్రజలు అంతగా అభిమానిస్తారు. ఇప్పుడు కూడా అభిమానిస్తారు, ఇప్పుడు కూడా అభిమానిస్తారు. క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు కూడా మిమ్మల్ని వ్యతిరేకించారు కదా. అట్లా ఏం లేదు, ఎక్కడ అందరు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు. ఏ గ్రామానికి పోయినా కూడా కేసీఆర్ గారు వచ్చిన రోజున ఒక 70,000 మంది వచ్చిరమ్మా. అట్లా అనుకోలేం కదా మనం. కాబట్టి ఒక దుర్మార్గమైనటువంటి అబద్ధాలది సోషల్ మీడియా పెట్టుకొని హైదరాబాద్ నుంచి యూట్యూబ్లో వీళ్ళం పెట్టుకొని ఇది ఒక రకరకాల మార్పింగ్ చేయడం పెట్టడము, అంటే ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకురావడానికి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిందో కాంగ్రెస్. నా ఒక దగ్గర కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ప్రయత్నాలు అన్నీ చేసింది. దానిలో కొంతమేర సఫలీకృతమైంది. దానికి తోడు మేము కంటిన్యూగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా మేమే ఉన్నాం కదా అమ్మ. ఒకసారి చూద్దాంతి, ఊకే భార్య ఎడుతున్నది, పిల్లలు ఎడుతూ ఉన్నారు, ఒకసారి చూద్దాంతి ఏమవుతుంది, ఒకసారి ఎత్తంతి అనే ఒక మార్పు ఒకటి. నేను చెప్పిన కదమ్మా బోల మనుషులని, బాగున్నావా అంటే పల ఎడతారు మనోళ్ళు, అయ్యో నాకు ఇంత ప్రేమతో అడిగిరని. అంత ప్రేమ గల్ల తెలంగాణ ప్రజలు కాబట్టి ఒకసారి చూడమనడం. దాంతోపాటుగా ముఖ్యంగా ఒక సామాజిక వర్గం ఖచ్చితంగా మాకు కురిసే కావాలని, మాకు ఈసారి అధికారం కావాలన్నటువంటి ఒక ఆకాంక్షతో చాలా బలంగా పనిచేసింది. దానిలో కొంత మార్పు జరిగింది, అందులో నేను కూడా పోవడం జరిగినది.